హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారబ్బా? మేమైతే కూడా చాలా బాగున్నాం. ఇప్పుడు పొద్దుగానే లేచాను. నేను 5:30కే లేచి బయట ఓట్లూసి నీళ్ళు కొట్టి ముగ్గు పెట్టేసి అయితే వచ్చేసిన. ఇప్పుడే లోపలికి వచ్చిన. ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది అనమాట. ఇప్పుడు దెబ్బ పిల్లలకు వంట అయితే చేసేయాలి. వాళ్ళకు టిఫిన్ ఈరోజు రొట్టె చేద్దాం, సద్దా రొట్టె అనుకుంటున్నా. సద్దా రొట్టె కాంబినేషన్ వచ్చేసి ఈరోజైతే చోళకాయ కర్రీ అయితే చేయాలి. మీరేం చేస్తున్నారో చెప్పండి. పొద్దుగా అయితే లేసాను. ఇంకా బయట కొంచెం చిక్కటిగానే ఉంది. ఒకసారి మీరు కూడా చూసేస్తారు. బయట అంతా ఊడ్చేసి మొత్తం నీట్గా మొత్తం ఇక్కడ అంతా మొత్తం ఊడ్చేసి నీళ్ళు కొట్టి ముగ్గు అయితే పెట్టేశాను. చూడండి, ఇంకా అంత ముప్పుగానే ఉంది. చూడండి క్లైమేట్ ఒకసారి కొంచెం ఇంకా చల్లగా ఇంకైతే స్టార్ట్ చేసేస్తాను. పిల్లలకు మళ్ళీ స్కూల్కు టైం అవుతుంది. మళ్ళీ లేపి రెడీ చేసేది ఉంటుంది కాబట్టి ఇంకా తప్ప చేసేస్తాను. హ్యాపీ నీళ్ళు పెట్టుకోపో స్నానానికి. రొట్టెలు అయితే చేశాను. అయిపోయిందండి, అన్నీ చేశాను. ఇంకా తగ్గ కూర చేసేసి ఇంకా రైస్ పెట్టాలి. బియ్యం కూడా నానబెట్టి అయితే పెట్టాలి. అన్నం వండాలి. పొగలు కట్టుకోవచ్చు. ఇప్పుడు అయితే మంచిగా ఉడికింది. పొగలు చూసేదాన్ని. మూడు గంటలకు నువ్వు రా, నేను రెడీ ఉంటా. వచ్చే నెక్స్ట్ వీడియోలో మా పాతింటి కాడికి అయితే పోవాలి. ఈరోజు పోయేది ఉంది. పోయినాక మా పాతిళ్ళు ఇంతకు ముందుకు మేమున్న ఇల్లు ఎట్లా ఉండే అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఖచ్చితంగా చూడండి. ఇంకా స్కూల్కి అయితే పోతున్నారు వీళ్ళు. ఇంకా రెడీ అయిపోయిండ్రు. పాండి టైం అవుతుంది. ఏంది పిల్లలు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా తప్ప పని అయితే చేసుకున్నాను. ఇంకా నేను బట్టలు ఉన్నాయి పిండేది. బట్టలు కూడా పిండేసుకున్నాను. కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇల్లు ఉడుచుకున్నాను. ఇంకా చాలా పని అయితే ఉందండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మీకు ఏ విధంగా వీడియోస్ నచ్చుతాయో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీకు నచ్చిన విధంగా వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.